ఏపీడిఎస్సి సబ్జెక్ట్ విద్యా చరిత్ర. వుడ్స్ నివేదిక తర్వాత నియమించబడిన కమిషన్ హంటర్ కమిషన్. సంవత్సరము 1882వ సంవత్సరము. హంటర్ కమిషన్ను ఇలా కూడా పిలుస్తారు. ప్రథమ భారతీయ విద్యా కమిషన్ అని హంటర్ కమిషన్ని పిలుస్తారు. హంటర్ కమిషన్ను నియమించిన గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ అనే గవర్నర్ జనరల్ అతను నియమించారు. దీనిని వుడ్ నివేదిక సిఫారసును సక్రమంగా అమలుపరచుటకు ఏ చర్యలు తీసుకోవాలో సూచించిన నియమించారు. హంటర్ కమిషన్ నియామకం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడం. ప్రాథమిక స్థాయిలో మాతృభాష బోధన భాషగా ఉండాలి అని తేల్చిన మొదటి కమిషన్ హంటర్ కమిషన్. ఏ కమిషన్ సిఫార్సు వల్ల ప్రాథమిక పాఠశాలల స్థాపన బ్రిటిష్ వారి కాలంలో పూర్తిగా ప్రభుత్వమే చేపట్టింది అంటే హంటర్ కమిషన్. మతపరమైన బోధనలను పాఠశాలలో చేర్చకూడదని సూచించిన మొదటి కమిషన్ హంటర్ కమిషన్. బ్రిటిష్ కాలంలో గిరిజనులకు స్త్రీలకు ఫీజు లేకుండా ఉచితంగా విశ్వవిద్యాలయ ప్రవేశం కల్పించడం ఈ కమిషన్ నివేదిక ఫలితమే. ఈ యొక్క సూచన ఇచ్చింది హంటర్ కమిషన్. స్త్రీ విద్య వ్యాప్తికి ప్రత్యేక పర్యవేక్షణ కార్యాలయాన్ని నిర్మాణం చేయాలని మొదటి సూచించిన కమిషనర్ హంటర్ కమిషన్. సాడ్లర్ కమిషన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1917. విశ్వవిద్యాలయాల ప్రత్యేకంగా నియమించిన కమిషనర్ సాడ్లర్ కమిషనర్. ఇంగ్లాండ్లోని లీడ్స్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా సాడ్లర్ పనిచేశారు. ఇంటర్మీడియట్ను విశ్వవిద్యాలయం నుండి వేరు చేసి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయుట కారణం కమిషనర్ సాడ్లర్ కమిషనర్. 10+2+3 విద్యా విధానమును మొదటిసారిగా సూచించిన కమిషనర్ సాడ్లర్ కమిషనర్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు ఈ కమిషన్ యొక్క సిఫార్సు ఫలితమే. సాడ్లర్ కమిషనర్ గారి సిఫార్సు ఫలితమే. హార్టంగ్ కమిటీ ఏర్పాటు చేసిన సంవత్సరం 1927వ సంవత్సరం. సర్ ఫిలిప్ హార్టంగ్ ఒక 1927వ సంవత్సరంలో ఏర్పాటైన సైమన్ కమిషన్ సభ్యుడు. సైమన్ కమిషన్లో విద్యా పరిస్థితులను సమీక్షించడానికి నియమించిన ఉప కమిటీ హార్టంగ్ కమిటీ. ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా అందజేయాలని మొదటిసారిగా సూచించిన కమిటీ హార్టంగ్ కమిషన్. గుణాత్మక విద్యను సాధించడం కోసం పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలని నియమించిన కమిటీ హార్టంగ్ కమిటీ. ప్రాథమిక విద్యలో వృధా స్తంభతల గురించి మొదటిసారిగా ప్రస్తావించిన కమిటీ హార్టంగ్ కమిటీ. సమర్థులైన వారిని ఉపాధ్యాయ వృత్తిలోకి ఆకర్షించుటకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించిన కమిటీ హార్టంగ్ కమిటీ. హార్టంగ్ కమిటీ సూచన అమలు కాలేదు కారణంగా దీనికి పేర్కొన్నారు ఆర్థిక మాధ్యమం. హార్టంగ్ కమిటీ నివేదిక ఫలితంగా జరిగిన విద్యారంగ పరిణామాలు. 1935లో CABE పునరుద్ధరించబడుట.
రెండవదిగా 1937లో గాంధీజీ ప్రాతిపదిక బేసిక్ విద్య నేర్పరచడం, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంవత్సరము 1944వ సంవత్సరంలో కేంద్ర విద్యా సలహాకార్ బోర్డు అధ్యక్షులు సార్జెంట్. భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి ప్రణాళిక చెప్పబడింది సార్జెంట్ ప్లాన్ 1944. 3-6 సంవత్సరాల మధ్య పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్య ఏర్పాటు చేయాలని మొదటిగా చెప్పిన కమిషన్ సార్జెంట్ కమిషన్. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని చెప్పిన మొదటి కమిషన్ సార్జెంట్ కమిషన్. వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని మొదటిగా సూచించిన కమిషన్ సార్జెంట్ కమిషన్. సాంకేతిక విద్యకు సామాజిక కోర్సులను అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మొదటిసారిగా నివేదిక ఇచ్చిన కమిషన్ సార్జెంట్ కమిషన్. ఎంప్లాయ్మెంట్ బ్యూరో స్థాపించాలని సూచించిన కమిషన్ సార్జెంట్ కమిషన్. వయోజన విద్య కార్యక్రమాల గురించి మొదటిసారిగా చెప్పిన కమిషన్ సార్జెంట్ కమిషన్. ఢిల్లీలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏ కమిషన్ ఫలితంగా ఏర్పడింది సార్జెంట్ కమిషన్. సార్జెంట్ నివేదిక ఫలితంగా కేంద్రంలో విద్యాశాఖ ఏర్పడింది. యుద్ధానంతరము విద్యా ప్రణాళిక అవి దేనిని అంటారు సార్జెంట్ కమిషన్. మన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందజేస్తున్నారు ఆర్టికల్ 45. స్వతంత్ర వచ్చిన నాటికి భారత అక్షరాస్యత శాతం 15%. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నత విద్యపై నియమించబడిన మొదటి కమిషన్ విశ్వవిద్యాలయ కమిషన్ 1948. విశ్వవిద్యాలయ కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. స్వతంత్రం వచ్చిన తర్వాత విద్యపై ఏర్పాటు చేయబడిన రెండవ కమిషన్ మొదిలియన్ కమిషన్ 1952-1953 వరకు. మొదిలియన్ కమిషన్ మరి ఒక పేరు సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని మొదిలియన్ కమిషన్కి మరొక పేరు. మొదిలియన్ కమిషన్ ఏ విద్యా సంస్కరణ భాగంలో నియమించబడింది సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అధ్యక్షులు మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ లక్ష్మణ్ స్వామి మొదిలియన్ కమిషన్ మొత్తం సంఖ్యలు అధ్యక్షుడు సెక్రటరీ 8 మంది ఇతర సభ్యులు. మొదిలియన్ కమిషన్ సూచించిన విద్యా నిర్మితి 5+3+4+3 అనగా 1 నుండి 5 ప్రాథమిక స్థాయి, 6 నుండి 8 సెకండరీ స్థాయి, 9 నుండి 12 హయ్యర్ సెకండరీ స్థాయి, 3 సంవత్సరాలు డిగ్రీ అని ఎవరు తెలియజేశారు మొదిలియన్ కమిషన్. హిందీని తప్పనిసరిగా చేయాలని ప్రతిపాదించిన కమిషన్ మొదిలియన్ కమిషన్. సెకండరీ మెడికల్ ఇంజనీరింగ్ కోర్సులకు 12వ తరగతి అర్హత నిర్ణయించాలని సూచించిన కమిషన్ మొదిలియన్ కమిషన్. కంపార్ట్మెంట్ పరీక్షలను నిర్వహించాలని మొదటిసారిగా సూచించిన కమిషన్ మొదిలియన్ కమిషన్. కమిషన్ సూచించిన వైవిధ్య కోర్సులతో బహుళార్థ సాధక పాఠశాలలు
విద్యార్థులలో క్రమశిక్షణను పెంపొందించుట, క్రీడలు, ఎన్సిసి, స్కేటింగ్, క్రీడలు, ఎన్సిసి, సహపాఠ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించిన కమిషన్ డిగ్రీ స్థాయిలో ఉపాధ్యాయ విద్యలో శిక్షణ పొందిన వారికి డిగ్రీ స్థాయిలో ఉపాధ్యాయులుగా నియమించాలని 60 సంవత్సరాల వరకు పదవిలో కొనసాగించాలని సూచించిన కమిషన్ సెకండరీ స్థాయిలో ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలి అని సూచించిన కమిషన్ సెకండరీ కమిషన్ స్థాయిలో ప్రాథమిక విద్యా విధానంలో సంస్కరణకై నియమించిన కమిషన్ కొఠారి కమిషన్ నియమించబడిన సంవత్సరం 1964. కొఠారి కమిషన్ ఇలా కూడా పిలిచేవారు భారత విద్యా కమిషన్ అధ్యక్షుడు. 1964లో యూజీసీ అధ్యక్షుడై డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి అని పిలిచేవారు. భారత కమిషన్ తమ నివేదిక సమర్పించిన సంవత్సరం 1966 జూన్ 29. మొదటి జాతీయ నూతన విద్యా విధానం 1968 రూపొందించడానికి దోహదం చేసిన కమిషన్ కొఠారి కమిషన్. అన్ని విద్యా దశల్లోనూ సాధారణ విద్య అంతర్భాగంగా పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ కొఠారి కమిషన్. ప్రాథమిక స్థాయిలో బాలిక విద్యను ప్రోత్సహించడానికి పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించిన కమిషన్ కొఠారి కమిషన్. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన వసతి, ఉచిత పుస్తకాలు పంపిణీ ప్రవేశపెట్టాలని మొదటిసారిగా సూచించిన కమిషన్ కొఠారి కమిషన్ మధ్యలో బడి మానేసిన వారి కోసం ఏర్పాటు చేయమని సూచించిన పాఠశాలలు అనిత విద్యా కేంద్రాలు. పాఠశాల దశల నుండి ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రోత్సహించాలని సూచించిన కమిషన్ కొఠారి కమిషన్ ప్రకారం 1 ప్రాథమిక పాఠశాలలో నియమితులయ్యే ఉపాధ్యాయ విద్యా శిక్షణ కాలపరిమితి 2 సంవత్సరాలు. 2 మాధ్యమిక పాఠశాలలో నియమితులయ్యే ఉపాధ్యాయ శిక్షణ కాలం 1 సంవత్సరము అని సూచించారు. సామాన్య పాఠశాలల కామన్ స్కూల్స్ వ్యవస్థ ప్రవేశపెట్టిన సూచించిన కమిషన్ కొఠారి కమిషన్ సిఫార్సు ఫలితంగా ఏ సంవత్సరం మొదటి జాతీయ విద్యా విధానం ఏర్పడింది? 1968. దీనిని 1968 జాతీయ విద్యా విధానం అని పిలుస్తారు. సెకండరీ స్థాయిలో త్రిభాష సూత్రాన్ని ప్రవేశపెట్టమని చెప్పిన మొదటి కమిషన్ కొఠారి కమిషన్. త్రిభాష సూత్రం అంతర్జాతీయ భాష ఆంగ్లము, జాతీయ భాష హిందీ, ప్రాంతీయ భాష రాష్ట్ర అధికార భాష అని తెలియజేశారు. రాష్ట్రానికి ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి వ్యవసాయ విద్యను ప్రోత్సహించాలని చెప్పిన 1968 జాతీయ విద్యా విధానం పాఠశాల స్థాయి నుండి క్రీడలు ప్రోత్సహించాలని సూచించింది 1968 జాతీయ విద్యా విధానం. కొఠారి కమిషన్ ఎన్నో సంవత్సరాలకు ఒకసారి విద్యా విధానాన్ని సమీక్షించుకోవాలని సూచించినది 5 సంవత్సరములు. 1968 జాతీయ విద్యా విధానం నచ్చక జనతా ప్రభుత్వ విద్యా విధాన సమీక్ష కొరకు నియమించిన కమిటీ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ 1977లో. ఈశ్వర్భాయ్ పటేల్ గుజరాత్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్. పాఠశాలలో సాంఘిక ఉపయోగ ఉత్పాదిక కృత్యాలు SUPW ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. ఆంగ్ల భాషను 8వ తరగతి నుండి ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. తరగతుల స్థాయి 1 నుండి 5 ప్రాథమిక, 6 నుండి 7 మాధ్యమిక, 8 నుండి 10 సెకండరీ ఉండాలని సూచించిన కమిటీ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ.
ఉపాధ్యాయులకు మార్గదర్శక పుస్తకాలు, బోధనో పరికరములు అందజేయాలని సూచించిన కమిటీ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. 1 నుండి 5 తరగతుల వరకు హోంవర్క్ నిషేధించిన కమిటీ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. బడి మానేసిన పిల్లలు మళ్ళీ బడిలో చేరేందుకు ఉపయోగపడే బహుళ ప్రవేశ విధానాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. 1986 నూతన జాతీయ విద్యా విధానం మందు ఉన్న విద్యా పరిస్థితిని అంతటిని సమీక్షించి భారత ప్రభుత్వం శాఖ 1986 ఆగస్టులో ప్రచురించిన శీర్షిక పత్రము విద్యా సవాళ్ళు, విద్యా విధానం, ముందడుగు, విధాన దృక్పథాలు అనే పత్రములు ప్రచారం చేశారు. 1986 నూతన జాతీయ విద్యా విధానం ఆమోదించిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. 1986 నూతన జాతీయ విద్యా విధానం రూపొందించిన శాఖ మానవ వనరుల అభివృద్ధి శాఖ పివి నరసింహరావు గారు మంత్రిగా ఉన్న కాలంలో జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో 10+2+3 విద్యా నిర్మితిని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించినది 1986 జాతీయ విద్యా విధానం. 1986 జాతీయ విద్యా విధానం యొక్క ముఖ్య ఆశయం గుణాత్మక విద్యతో పెరుగుదల. 1986 జాతీయ విద్యా విధానం యొక్క విద్య ధ్యేయం ఉత్పాదక శక్తి, ఎక్కువ సామర్థ్యం, యోచన శక్తి, ఆత్మవిశ్వాసం గల పౌరుల తయారు చేయుట. ఇంగ్లీష్ను అంతర్జాతీయ భాషగా కాక గ్రంథాలయ భాషగా గుర్తించాలని సూచించిన కమిటీ 1986 జాతీయ విద్యా విధానం. ఎన్పిఈ 1986 అనగా నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986. 15 నుండి 35 సంవత్సరాల వారికి నిరక్షరాస్యత రూపుమాపడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినది ఎన్పిఈ 1986. ఓబీబీ పథకంను అమలుపరిచి విద్యా విధానం ఎన్పిఈ 1986. ఓబీబీ అనగా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ నల్లబల్ల పథకం. ఎన్పిఈ 1986 వల్ల గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ గల పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కూల్ నవోదయ పాఠశాలలు. ఇందిరాగాంధీ చారిత్రక విశ్వవిద్యాలయం IGNOU స్థాపించిన సంవత్సరం 1985. డిగ్రీలకు ఉద్యోగాలకు ఉన్న లంకె తీసివేయటకు అనేక ఈ విద్యా విధానం ఫలితమే. ఎన్పిఈ 1986. ఎన్పిఈ 1986 ఫలితంగా విద్యలో ప్రవేశపెట్టిన నూతన అంశం విలువల విద్య మరియు పర్యావరణ విద్య అని అంశము ప్రవేశపెట్టారు. ఉపాధ్యాయులకు వృత్యాంతర శిక్షణ కోసం డైట్ స్థానం దీని ఫలితమే. ఎన్పిఈ 1986. ఎన్పిఈ 1986 వ్యక్తుల ఉద్యోగ అర్హత నిర్ణయించడానికి ప్రారంభించిన సర్వీసు నేషనల్ టెస్టింగ్ సర్వీసు. ఎన్పిఈ 1986 విద్యలో యాజమాన్య నిర్మాణం కొరకు స్థాపించిన అఖిల భారత సర్వీసు ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసు. ఎన్పిఈ 1986 శిశువుల విద్యా సాధనకు ప్రతిపాదించింది శిశు సంరక్షణ కేంద్రాలు. ఆరోగ్య విద్య కళలు కూడా బోధనాంశాలుగా ఉండాలని చెప్పింది ఎన్పిఈ 1986. ఎన్పిఈ 1986 పాఠ్య ప్రణాళికలో తప్పనిసరిగా ఉండని చెప్పిన సబ్జెక్టు భాషలు, ప్రైమరీ స్థాయి 1, అప్పర్ ప్రైమరీ మరియు సెకండరీ 3, గణితము, పరిసరాల విజ్ఞానం, సోషల్ సైన్స్, SUPW, ఆరోగ్య వ్యాయామ విద్య,
కళా విద్య మొదలైనవి తప్పనిసరిగా ఉండాలనేసి ఎన్పిఈ 1980 పార్టీ ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలని చెప్పింది. మరోసారి భాషలు ప్రైమరీ స్థాయిలో 1, అప్పర్ ప్రైమరీ స్థాయిలో సెకండరీలో 3, గణితము పరిసరాల విజ్ఞాన 1, సైన్స్ సోషలు SUPW, ఆరోగ్య వ్యాయామ విద్య కళా విద్య మొదలైనవి ఉండాలని సిఫార్సు చేసింది. ఎన్పిఈ 1986 ప్రాథమిక దశలో అనుసరించవలసిన పద్ధతులుగా వీనిని చెప్పినది. శిశు కేంద్రీకృతం, మరొకటి కృత్య ప్రతిపాదిక, శారీరక దండనను పూర్తిగా తొలగించమని చెప్పిన విద్యా విధానం. ఎన్పిఈ 1986 నవోదయ పాఠశాలలో గ్రామీణ ప్రతిభావంతులు కేటాయింపు సీట్లు శాతం 75%. విద్యార్థి నిష్పదనను మూల్యాంకనం చేసేటప్పుడు క్రీడలు వ్యాయామ విద్య అంశాలు కూడా చేర్చాలని చెప్పినది ఎన్పిఈ 1986. ఎన్పిఈ 1986 పరీక్షల్లో మార్కులు బదులు వేణిని ఇచ్చి పద్ధతిని సిఫార్సు చేసింది. గ్రేడులు ఎన్సిటిఈ సంస్థ ఏర్పాటు. దీని ఫలితంగా ఎన్పిఈ 1986 సూచన మేరకు ఏర్పాటు చేసిన సంస్థలు: 1 ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసు, 2 స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు, 3 డైట్, 4 డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డు, 5 కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, 6 ఏఐసిటిఈ, 7 ఎన్సిటిఈ, 8 స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ మొదలైనవి. 1986 జాతీయ విద్యా విధానంకు మార్పులు చేసిన సవరించిన నూతన జాతీయ విధానం POA 1992 ప్రాథమిక మాధ్యమిక విద్యా ప్రణాళికలో జనాభా విద్య అంతర్భాగంగా ఉండాలని సూచించినది సవరించినది POA 1992. ఎన్పిఈ 1992 ప్రకారం జాతీయ ఆదాయంలో విద్యకు కేటాయించిన నిధులు శాతం 6%. ఉపాధ్యాయులు 50% స్త్రీలకు నియమించాలని సూచించినది సవరించబడిన POA 1992. ప్రతి సంవత్సరం 5 నవోదయ స్కూళ్ళు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రణాళిక POA 1992. క్లాస్ అనే పథకాన్ని సూచించిన విద్యా ప్రణాళిక POA 1992. ఎన్సిటిఈ ఏఐసిటిఈలను స్వయం ప్రతిపత్తి చట్టబద్ధములను సూచించిన ప్రణాళిక POA 1992. విద్యారంగంలో ఏర్పడే సమస్యల పరిష్కారానికి ఎడ్యుకేషన్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని సూచించినది ఎన్ జనార్దన్ రెడ్డి విద్యా కమిటీ 1991. పిల్లల స్కూల్ బ్యాగ్ బరువుపై నిషేధించిన కమిటీ యశ్పాల్ కమిటీ 1993. మొట్టమొదటి విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం 1902. జాతీయ విశ్వవిద్యాలయ చట్టం ఏర్పాటైన సంవత్సరం 1904. ఓబీబీ పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయికి విస్తృత పరచారక సూచించిన కమిటీ ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటు సంవత్సరం 1918. ఎస్ఎస్సి బోర్డు మరియు ఇంటర్మీడియట్ బోర్డు స్థాపన ఈ కమిషన్ ఫలితం సాడ్లర్ కమిషన్. ఇంటర్మీడియట్ తరగతులు విశ్వవిద్యాలయం నుండి వేరు చేయాలని సూచించిన కమిషనర్ సాడ్లర్ కమిషనర్. ప్రతి రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలిలో ఏర్పాటు సూచించిన కమిషనర్ ఎన్ జనార్దన్ రెడ్డి కమిషన్. 1902 వరకు మన దేశంలో ఉన్న
విశ్వవిద్యాలయాల సంఖ్య 5. 1902లో జాతీయ విశ్వవిద్యాలయ కమిషన్ నియమించినది లార్డ్ కర్జన్. భారతీయ విశ్వవిద్యాలయ చట్టాన్ని తెచ్చిన సంవత్సరం 1904. 1835లో దేశీయ విద్యా సంస్థలను మూసివేయాలని సిఫార్సు చేసినది లార్డ్ మెకాలే ప్రతిపాదనలు. ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఏ సంవత్సరంలో స్పష్టించబడినది? 1896లో. నిర్బంధన ఉచిత విద్య అమల్లో చేయడానికి 3 సార్లు తీర్మానం ప్రవేశపెట్టిన భారతదేశానికి చెందిన లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు గోపాలకృష్ణ గోఖలే. పంజాబ్ యూనివర్సిటీ ప్రారంభమైన సంవత్సరం 1869. భారతదేశంలో ఢిల్లీ ఓపెన్ స్కూల్ సిబిఎస్ఈ ఆధ్వర్యంలో ఏ సంవత్సరం ప్రారంభమైంది? జూలై 1979. ఢిల్లీ ఓపెన్ స్కూల్ నేషనల్ ఓపెన్ స్కూల్గా ఎప్పుడు అవతరించింది? నవంబర్ 89. ఇప్పుడు నేషనల్ ఓపెన్ స్కూల్ ఏ పేరుతో పిలుస్తున్నారు? NIOS. NIOS అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. ఏ విద్యా విధానం అమల్లో భాగంగా NIOS ప్రారంభించారు? 1986 జాతీయ విద్యా విధానం. విద్యార్థి అభివృద్ధిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి నిరంతర మూల్యాంకనాన్ని ఏర్పాటు చేయాలని మొదటిసారి సూచించిన కమిటీ ఆచార్య రామమూర్తి కమిటీ. ప్రాథమిక విద్యను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరచాలని మొదటిసారిగా సూచించిన కమిటీ ఆచార్య రామకృష్ణ కమిటీ. ఆడపిల్లలను చేసుకునే పిల్లలు ఆకట్టుకునే విధంగా పాఠశాలలో కొత్త పద్ధతులు రావాలని సూచించిన కమిటీ ఆచార్య రామకృష్ణ కమిటీ. నవోదయ విద్యా వ్యవస్థను ప్రోత్సహించడం అంత సమర్థనీయం కాదని సూచించిన కమిటీ ఆచార్య రామకృష్ణ కమిటీ. 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు వృత్తి విద్యా బోధన తప్పనిసరి చేయాలని సూచించిన కమిటీ ఆచార్య రామకృష్ణ కమిటీ. ఆచార్య రామకృష్ణ కమిటీ నియమించిన సంవత్సరం 1990. ఆచార్య రామకృష్ణ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినది జనవరి 1991. జనవరి 1991. ఆచార్య రామకృష్ణ కమిటీ నివేదికను సమీక్షించినది ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ. +2 స్థాయిలో SUPW ఉండాలని సూచించిన కమిటీ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. 1992లో ప్రాథమిక విద్యా విధానాన్ని సమీక్షించి మెరుగుపరిచేందుకు అవసరమైన సంస్కరణలు సూచించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ నేషనల్ అడ్వైజర్ కమిటీ. నేషనల్ అడ్వైజర్ కమిటీ చైర్మన్గా వ్యవహరించిన వారు ప్రొఫెసర్ ఎస్ పాల్. పాఠ్యపుస్తకాలను పాఠశాల ఆస్తి అని పిల్లల వారిని కొన్ని రోజులు స్కూలుకు ఇంటికి మోయుట మాన్పించాలని సూచించిన కమిటీ ప్రొఫెసర్ ఎస్ పాల్ కమిటీ. బడి ఈడుగల పిల్లలతో ఎలాంటి పని చేయించకుండా విద్య అభ్యసించేటట్లు చూడడం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సూచిస్తుంది? 23A ఆర్టికల్ సూచిస్తుంది. వైకల్యము కల పిల్లలతో సహా ప్రతి పిల్లవాడికి విద్యను పొందే హక్కు కల్పించింది ఆర్టికల్ 41. దీన్ని మరలా చూడడం వల్ల మంచి మార్కులు రావచ్చు. ముఖ్యంగా వుడ్స్ నివేదిక,
హంటర్ కమిషన్, సాడ్లర్ కమిషన్, హార్జంగ్ కమిటీ, సార్జెంట్ కమిషన్ మరియు రాధాకృష్ణన్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ 5+3+4+3 ఈ విధమైన ముదిలియన్ కమిషన్, కొఠారి కమిషన్, పటేల్ కమిటీ, ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ మరియు ఎన్పిఈ మొదలైనవి కాకుండా మరి యొక్క